ఇప్పుడైతే 70 కిలోమీటర్లు వెళ్ళి మా వాడికి ఈ ఫోన్ అయితే ఇచ్చి వస్తాను. మేళం దగ్గరికి వెళ్ళి చాలా ఘోరంగా వినపడుతున్నాయి, చాలా ఘోరంగా వినపడుతుంది. కీ కీ అనే సౌండ్లు. పొగులే ఎంత ఘోరంగా ఉంటాయి. రేత్రి ఇటు వచ్చామంటే మామూలుగా ఉండదు. ఇవన్నీ ఇలా పాడుపడిపోయినాయి. రేత్రి పూట దెయ్యాలు ఉంటాయి అంట వీటిల్లో. ఎండ బాగా ఎక్కువగా ఉంది, సంపేస్తుంది ఎండ మాత్రం. చూశారు కదా, ఇది కొత్త ఫోను. వాడికైతే తెలియకుండా సర్ప్రైజ్గా తీసుకెళ్తున్నాను నేను. అక్కడ చేపలు పడుతున్నట్టున్నారు. ఒక ఆడమ్మి ఒక మగ ఆయన అనమాట, ఇద్దరు కష్టపడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. ఈరోజైతే ఒక చిన్న వీడియో అండి, ఇది తప్పకుండా చూడండి లాస్ట్ దాకా. మా తమ్ముడు అయితే కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. తన ఫోన్ పాత ఫోన్ పగిలిపోతే ఆర్డర్ పెట్టి ఫోన్ వచ్చేలోపు మా వాడికి అయితే మేళం వచ్చేసి వెళ్ళిపోయాడు మేళానికి. ఇప్పుడైతే వాడికి తెలియకుండా ఫోన్ అయితే తీసుకెళ్తున్నాను. ఇట్లా బాపట్ల మీదుగా చీరాల నుంచి ఒంగోలు వెళ్ళే దారిలో. ఇప్పుడు పెదగంధం వెళ్ళే రూట్లో ఉన్నానండి. చినగంధం ఇది బ్రిడ్జి మీద ఉన్నాను. చినగంధం నుంచి పెదగంధం వెళ్ళే రూట్ అనమాట ఇది బ్రిడ్జి. ఇది పెద్ద కాలువ ఒకటి. ఆ కాలువ వెళ్ళి ఇటువైపు వెళ్ళి సముద్రంలో కలిసిద్ది. అలాగే ఇది వచ్చేసరికి ఇటు ఆ పైన బ్రిడ్జి కనపడుతుంది కదా, జూమ్ చేస్తానండి. ఆ బ్రిడ్జి కనపడుతుంది కదా, అది వచ్చేసరికి చీరాల నుంచి ఒంగోలు వెళ్ళే రూట్ రైలు అనమాట, రైల్ ట్రాక్ అది. ఇటు వచ్చేసరికి ఇటువైపు చినగంధం, ఇటువైపు వచ్చేసరికి ఈ కాలువ వెళ్ళి సముద్రంలో కలిసిద్ది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అప్పట్లో పాతకాలంలో ఇటువైపు మద్రాసు నుంచి అయితే ఓడలో ఇటువైపు వచ్చి రవాణా అయితే చేసేవి. వాళ్ళు అక్కడ చేపలు పడుతున్నట్టున్నారు. ఒక ఆడమ్మి ఒక మగ ఆయన అనమాట, ఇద్దరు కష్టపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా తమ్ముడికి కోసం కొన్న కొత్త ఫోన్ అయితే ఇది. చూశారు కదా, ఇది కొత్త ఫోను. వాడికైతే తెలియకుండా సర్ప్రైజ్గా తీసుకెళ్తున్నాను నేను. అంటే ఇంటికి వచ్చి నాకు చూసుకుందాం అనుకున్నాడు, కానీ నేను చెప్పకుండానే తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే 70 కిలోమీటర్లు వెళ్ళి మా వాడికి ఈ ఫోన్ అయితే ఇచ్చి వస్తాను మేళం దగ్గరికి వెళ్ళి. ఓకే, ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. దారిలో ఉన్నాను. ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఏమేం చేశాను కూడా చూపిస్తాను. నేను ఎటు వెళ్ళింది కూడా చూపిస్తాను. చూడండి లాస్ట్ దాకా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒక లైక్ చేయటం వలన నాకు చాలా సపోర్ట్గా ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుదాం. ఒంగోలు దగ్గరికి ఇప్పుడు చీరాల హైవే మీద ఉన్నాను. అది చూడండి హైవే. అది ఇక్కడ గేట్ అయితే వేసారు. మనం ఇప్పుడు ఆ గేట్ బయటికి దాటాలి అటువైపుకి. కానీ ట్రైన్ వచ్చే టైం అంది. ఈ ఎండగా తట్టుకోలేక నేనైతే పక్కకి వెళ్ళి బండి పక్కన పెట్టి ఒక డ్రింక్ అయితే తీసుకున్నాను. డ్రింక్ తీసుకొని 10 రూపాయలది తాగేసాను. ఈలోపు ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళటంతోనే గేట్ అయితే తీశారు. నేను బయలుదేరేసాను. మా ఊడి దగ్గరికి వెళ్తానికి ఇది ఒక అయితే షార్ట్ కట్. కానీ చూస్తేనేమో చాలా గందరగోళంగా ఉంది రోడ్డు. అస్సలేం బాగాలేదు. అన్ని గత్తులు, ఇవన్నీ చెరువులు. ఆ ఎదురుగా పులుగు పట్టగప్పు ఉంది ఏంటో తెలుసా, అది ఉప్పు అనమాట. ఉప్పును అట్లా తయారు చేస్తారు అక్కడ. ఉప్పు అయితే తీస్తారు బయటికి. ఇదంతా ఉప్పు. వాన పడితే కరిగిపోకుండా ఇట్లా పట్టగట్టేది. ఎండ బాగా ఎక్కువగా ఉంది, సంపేస్తుంది ఎండ మాత్రం. ఇవన్నీ ఇలా పాడుపడిపోయినాయి. రేత్రి పూట దెయ్యాలు ఉంటాయి అంట వీటిల్లో. కామెడీగా ఇదిగోండి, కనిపించేది సముద్రం. వెంపటిగా రోడ్డు మనం.
చెమట వలన తెలియదు లేదా సముద్రం దగ్గర ఉన్న గాలి వలన తెలియదు కానీ పెదాలు మొత్తం గొప్పగా ఉన్నాయి. ఇదంతా అడవిలాగా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం చెట్లే. ఒక్కసారి సౌండ్ ఏనండి పక్కన చాలా ఘోరంగా వినపడుతున్నాయి. చాలా ఘోరంగా వినపడుతుంది. కీ కీ అనే సౌండ్లు. పొగులే ఎంత ఘోరంగా ఉంటాయి. రేత్రి ఇటు వచ్చామంటే మామూలుగా ఉండదు. విన్నారా? మీకు కూడా వినపడుతుందా? ఓకే, బయలుదేరదాం. ఇంకా దగ్గరికి వచ్చేసాం మా తమ్ముడి దగ్గరికి వెళ్ళటానికి. ఇంకొక 20 నిమిషాలు అయితే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి వాడి ఆనందం చూద్దాం ఒకసారి. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకో 10 కిలోమీటర్లు వెళ్తే మా వాడి దగ్గరికి వెళ్ళిపోతాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎన్నింటికి వస్తారండి? కుర్రాడు విడిచేయాలి అయితే దగ్గర ఉండి. బాగుందా? ఆడికి నేను వెళ్ళటం ఆశ్చర్యపోయాడు. కానీ ఫోన్ తీసుకొని నేను ఎంత ఎండలో వచ్చింది కూడా మర్చిపోయి నన్ను ఆ ఫోన్ను చూసుకుంటమే సరిపోయింది వాడికి. అదొక ఆనందంలో. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ఇంతే.